మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. యూ హ్యావ్ ద అథారిటీ కాబట్టి మీరు చెప్పండి, అంటే ఈసీజీ ఎంతవరకు పనిచేస్తుంది, 2D ఎకో ఎవరికి పనిచేస్తుంది, లేదా ట్రెడ్మిల్ టెస్ట్, సిటీ యాంజియోగ్రాము, లిపిడ్ ప్రొఫైలు. అది ఇప్పుడు ఈసీజీ ఉందండి. హార్ట్ జబ్బు ఐడెంటిఫై చేయడానికి ఈసీజీ బేసిక్ టెస్ట్ చేస్తాం. ఈసీజీలో ఎప్పుడు తేడాలు ఉంటాయి అంటే, ఇంతకుముందు మీకు హార్ట్ అటాక్ వస్తే తేడా ఉంటుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో కూడా 50-60% ఈసీజీ నార్మల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈసీజీ నార్మల్గా కూడా హార్ట్ అటాక్ లేదని అంటాకు వీలేదు. అప్పుడు ఏం చేస్తామంటే ట్రాప్ అనే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. అది నార్మల్ రావచ్చు ఆ టైంలో, ఎందుకంటే మనకి అటాక్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం టైం పడుతుంది చేంజెస్ రావడానికి. అందుకని ఒక 2-3 గంటల నుంచి మళ్ళీ రిపీట్ చేస్తాం టెస్ట్. వాళ్ళు హాస్పిటల్లో ఉండమంటే నార్మల్ అనగా సార్ వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాదు, డాక్టర్ చెప్తే ఉండాలి, 3 గంటలకి మళ్ళీ చేస్తాం. అప్పుడు తేడాలు కనిపిస్తాయి కొంతమందిలో. సో నార్మల్ ఈసీజీ డజంట్ ఎక్స్క్లూడ్ హార్ట్ అటాక్, నార్మల్ బ్లడ్ టెస్ట్ డజంట్ ఎక్స్క్లూడ్ హార్ట్ అటాక్. ఎక్కువ నార్మల్గా ఉంటే ఎక్స్క్లూడ్ అవ్వదు. ఇంతకుముందు ఎప్పుడో హార్ట్ అటాక్ వచ్చి డ్యామేజ్ అయిపోతే ఇప్పుడు తెలుస్తుంది తప్ప, లోపల గుండె లోపల కవాటాలు తేడా ఉంటే తెలుస్తుంది తప్ప తెలియదు. అందుకని ఈసీజీ ఎకోతో ఓన్లీ 30% హార్ట్ అటాక్స్ని, హార్ట్ జబ్బుల్ని ఐడెంటిఫై చేయగలం. నెక్స్ట్ టీఎంటీ చేయాలి. టీఎంటీ చేస్తే సక్సెస్ రేటు గుండె జబ్బు 50% పెరుగుతుంది. ఇంకా 50%లో పొద్దున్న టీఎంటీ నెగిటివ్ వచ్చి ఈవినింగ్ హార్ట్ అటాక్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు సస్పిషన్, డాక్టర్ సస్పిషన్ ఇంపార్టెంట్. వీళ్ళకి ఇలా సిమ్టమ్ వచ్చింది, ఇవి నార్మల్ వచ్చినాయి, అయినా ఇదే డయాబెటిక్ 10 ఏళ్ళ నుంచి ఉంది, ఓకే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేదు ఈయన స్మోకరు. అప్పుడు ఫర్దర్ టెస్ట్లు మేము డిసైడ్ చేస్తాం, సిటీ కొరనరీ యాంజియో అనేది. ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ ఉన్నంత మాత్రాన గుండె జబ్బు రాదని కాదు, బట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే గుండె జబ్బే అవకాశం ఎక్కువ. అందుకని అప్పుడు వాళ్ళ కొలెస్ట్రాల్ తగ్గించే మందులు ఇస్తాం, ఫాలోఅప్లు చెప్తాం. సో ఎక్కువ టెస్టులు చేసే కొద్దీ డయాగ్నోస్ సెన్సిటివిటీ పెరుగుతుంది, స్పెసిఫిసిటీ పెరుగుతుంది. బట్ అదేంటంటే మేము వాళ్ళ ఎఫోర్డబిలిటీని బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి డాక్టర్ విల్ డిసైడ్ 2 టెస్టులు చేయాలా 3 టెస్టులు చేయాలి. అందుకని ఈ రోజుల్లో ప్రివెంటివ్ అంటే హెల్త్ హార్ట్ చెకప్ ప్యాకేజెస్ ఉంటాయి చాలా చోట్ల. ఈసీజీ, ఎకో, కొలెస్ట్రాల్ లెవెల్, ట్రెడ్మిల్, ఇవన్నీ కాంబినేషన్లో చేస్తాం మిస్ అవ్వకుండా. కొంతవరకు డయాగ్నోస్ చేయగలం. ఇంకా ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఈ సిమ్టమ్స్ డాక్టర్ సస్పెషన్. ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది, ఏ సిమ్టమ్ ఉండదు. 10 ఏళ్ళు డయాబెటీస్ ఉందంటే బై డిక్టమ్ వాళ్ళ గుండె జబ్బు ఉన్నట్టే, లేదని మనం ప్రూవ్ చేస్తే తప్ప. అందుకని వాళ్ళు వస్తే నాకు ఏది లేదన్నా బాబు నువ్వు వెళ్ళు టీఎంటీ చెయ్యి, కొలెస్ట్రాల్ చెయ్యి, తర్వాత సిటీ కొరనరీ యాంజియో చేయించుకో, నువ్వు కాల్షియం స్కోర్ చేస్తాం ఈ రోజులు. స్కోర్ చేసి దాన్ని బట్టి 0 ఉందనుకోండి, వెరీ అన్లైక్లీ టు హ్యావ్. అట్లా 100-200 ఉందనుకోండి, సిటీ కొరనరీ యాంజియో చేయించండి. పొద్దున్నే ఎవరో పేషెంట్ వచ్చారు, 650 ఉంది, జస్ట్ యాంజియోగ్రామ్ చేయించండి మీరు. యాంజియో నార్మల్ వస్తే తప్ప మీకు ఏ సిమ్టమ్ లేదు, ఏమీ లేదు, మీకు నార్మల్ అని నేను అన్నాం, ప్రొనౌన్స్ చేయను. కాబట్టి యాంజియోగ్రామ్ చేయండి. అలా మేము ఏంటంటే ఈచ్ టెస్ట్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్స్. ద డాక్టర్ విల్ టేక్ ద డెసిషన్. బట్ మీరు ప్రాపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎంబీబీఎస్ దగ్గరికి, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే తెలియదు కదా, వాడు అట్లీస్ట్ ఎండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదు కార్డియాలజిస్ట్ అవైలబిలిటీ ఉంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్స్ చేయించండి. అల్టిమేట్గా కార్డియాలజిస్ట్ నో అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 90% రిలయబుల్. బట్ కార్డియాలజిస్ట్ ఈజ్ నాట్ గాడ్. 5-10%లో మేము కూడా చేయలేము. అందరికీ యాంజియోగ్రామ్ చేయించుకోమని చెప్పలేం కదా. 5% సస్పెషన్ ఉంటే చెప్పలేము, 25% సస్పెషన్ ఉంటే చెబుతాం. ఆ 5%లో కొంతమంది ఉంటారు సడన్గా జరగచ్చు. ఇప్పుడు మేము కనుక యాంజియోగ్రామ్ అందరికీ చేయించుకోమంటే ల్యాబులు చాలా మోస్ట్ నార్మల్ అవుతాయి. ఇప్పుడు ఏమంటారు, ఆల్రెడీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ మేకింగ్ మనీ, అన్నెసరీ టెస్టులు చేస్తాను. బయటకు వెళ్ళండి, రోడ్డు మీద స్టడీ చేయండి, 99 మంది కార్పొరేట్ హాస్పిటల్ అమ్మమాట. పోనీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళవయ్యా, నీకు నమ్మకం లేదు నేను చెప్తాను, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు, మాకు నమ్మకం లేదంటారు. సో ఇవన్నీ ఏంటంటే డిఫికల్ట్ ఏరియాస్.